36 శ్రీ రుద్ర పశుపతి. శ్రీ అగస్త్యుడు: ఓ బ్రాహ్మణోత్తములారా, వేదసారముచే శ్రీమన్మహాదేవుని అభిషేకించిన వారికి జననీ జఠరసైన క్లేశము తొలగిపోవును. కొంతమంది పవిత్ర బ్రాహ్మణ వంశములో పుట్టి రుద్రాధ్యాయ ప్రబోధిత ధ్యాన మార్గమును అవలంబించక జన్మను వ్యర్థం చేసుకొందరు. అన్నం తినకుండగానే కడుపు నిండునా అట్లే శతరుద్రీయమును అభ్యసింపక ఏ సంసార ప్రవృత్తులలో శ్రమించు వారికి శివానుగ్రహము తద్వారా కైవల్యము ఎట్లు లభించును? అశ్వమేధయాగము చేసిన వానికి పునర్జన్మ ఉండవచ్చునేమో కాని శతరుద్రీయ విధానమున శివుని ఆరాధించిన వానికి శివైక్యము నిశ్చయము. ఎంతటి పాపి అయినా రుద్రాధ్యాయము చేత పునీతుడవును. రుద్రాధ్యాయుని దర్శించుట చేతనే పవిత్రత అబ్బును. ఆది అంతములందు ప్రణవ సహితముగా శ్రీ రుద్రాధ్యాయ ప్రశ్న మహామంత్రమును జపించు భక్తుని పాదరేణువులను బ్రహ్మాదులు సైతము తమ శిరసున ధరించి పావనులగుదురు. జ్యోతి రూపములలో సూర్యుని వలె మంత్రరాజములలో శతరుద్రీయము మహిమాన్వితము. సద్యోజాతాది మంత్రములచే అభిమంత్రించిన భస్మరుద్రాక్షాదులను ధరించి శతరుద్రీయమును జపించుచు తద్వారా పవిత్రములైన జలధారలతో శివలింగమును అభిషేకించుచు శ్రీమన్మహాదేవ మహేశ్వర మహాలింగరాజమును ఆరాధించినచో 21 తరముల వారిని ఉద్ధరించి శాశ్వతముగా కైలాసవాస భాగ్యము పొందును. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. ఈ చెప్పబోవు చరితమును విన్నచో ఎవరైనను శతరుద్రీయమునందు భక్తిపరుడు కాగలడు. కావేరీ తీరంలో శ్రీకళ అను పేరు గల మహానగరం ఉంది. అది వేద శాస్త్రార్థ భాజనులైన సోమయాజుల చేత అలంకరింపబడి ఉండేది. వారిలో ఒక విప్రుడు నిగమాగమ వేత్తయ్యై నిత్య అగ్నిహోత్రుడై వెలసిల్లేవాడు. అతడు కావేరీ నదిలో కంఠములోతు నీళ్లల్లో నిలిచి శతరుద్రీయ నమ్మక చమకములను ఎలుగెత్తి పఠించేవాడు. అందుచేత అక్కడికి 3 యోజనముల దూరము లోపల ఉన్న సమస్తమైన భూత పిశాచాది గణములు పాపములు పోగొట్టుకుని ముక్తిని చెందేవి. శ్రీ రుద్రాధ్యాయ మహాత్మ్యవేత్తలైన వ్యాసాది మహర్షులు అతనికి శ్రీ రుద్ర పశుపతి అని బిరుదిచ్చారు. అతడు నిత్యము స్వచ్ఛమైన తుమ్మిపూల చేత రెక్కలు ఊడని తునిగిపోని సంపూర్ణమైన లేత ఎరుపు రంగులోని మృదువైన మారేడు ఆకులతో నువ్వులు అక్షతులు దర్భలతో రేలపూలు నీలి ఎరుపు తెలుపు రంగులలోనివి వాడక స్ఫుటముగా ఉన్న కలువ పువ్వుల చేత శివలింగమును అలంకరించుచు శతరుద్రీయమును పఠించువాడు. ఈ కారణము చేత అతడు ముల్లో ఒక జేత అయినాడు. అతనిని అణిమాది అష్టసిద్ధులు ఆశ్రయించబోగా పరమార్థ నిబద్ధ బుద్ధి అయి వాటిని ధాన్యపు పొల్లును వలె నిరసించాడు. అతడు నిత్యము పుష్పాభిషేకము చేసిన శివలింగమును దర్శించుటకు నంది మొదలైన గణాధిదేవతలు ఉత్సాహపడేవారు. అతడు తన పుత్రులను శిష్యులను శతరుద్రీయ శ్రీమన్మహామంత్ర రాజ పరిజ్ఞాతలుగా తీర్చిదిద్దాడు. శైవార్చన తత్పరులైన పరమ మాహేశ్వరులుగా ఆవిష్కరించాడు. శ్రీమన్మహాదేవాదిదేవ పరమేశ్వరుని భక్తులుగా శైవ సనాతన ధర్మకర్తలుగా ప్రతిష్ఠించాడు. కాలాంతరమున అతడు శివస్థానమును అలంకరించాడు. ఓం తత్సత్. 36 శ్రీ రుద్ర పశుపతి. శ్రీ అగస్త్యుడు: ఓ బ్రాహ్మణోత్తములారా, వేదసారముచే శ్రీమన్మహాదేవుని అభిషేకించిన వారికి జననీ జఠరసైన క్లేశము తొలగిపోవును. కొంతమంది పవిత్ర బ్రాహ్మణ వంశములో పుట్టి రుద్రాధ్యాయ ప్రబోధిత ధ్యాన మార్గమును అవలంబించక జన్మను వ్యర్థం చేసుకొందరు. అన్నం తినకుండగానే కడుపు నిండునా అట్లే శతరుద్రీయమును అభ్యసింపక ఏ సంసార ప్రవృత్తులలో శ్రమించు వారికి శివానుగ్రహము తద్వారా కైవల్యము ఎట్లు లభించును? అశ్వమేధయాగము చేసిన వానికి పునర్జన్మ ఉండవచ్చునేమో కాని శతరుద్రీయ విధానమున శివుని ఆరాధించిన వానికి శివైక్యము నిశ్చయము. ఎంతటి పాపి అయినా రుద్రాధ్యాయము చేత పునీతుడవును. రుద్రాధ్యాయుని దర్శించుట చేతనే పవిత్రత అబ్బును. ఆది అంతములందు ప్రణవ సహితముగా శ్రీ రుద్రాధ్యాయ ప్రశ్న మహామంత్రమును జపించు భక్తుని పాదరేణువులను బ్రహ్మాదులు సైతము తమ శిరసున ధరించి పావనులగుదురు.
జ్యోతి రూపములలో సూర్యుని వలె మంత్రరాజములలో శతరుద్రీయము మహిమాన్వితము. సద్యోజాతాది మంత్రములచే అభిమంత్రించిన భస్మరుద్రాక్షాదులను ధరించి శతరుద్రీయమును జపించుచు తద్వారా పవిత్రములైన జలధారలతో శివలింగమును అభిషేకించుచు శ్రీమన్మహాదేవ మహేశ్వర మహాలింగరాజమును ఆరాధించినచో 21 తరముల వారిని ఉద్ధరించి శాశ్వతముగా కైలాసవాస భాగ్యము పొందును. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. ఈ చెప్పబోవు చరితమును విన్నచో ఎవరైనను శతరుద్రీయమునందు భక్తిపరుడు కాగలడు. కావేరీ తీరంలో శ్రీకళ అను పేరు గల మహానగరం ఉంది. అది వేద శాస్త్రార్థ భాజనులైన సోమయాజుల చేత అలంకరింపబడి ఉండేది. వారిలో ఒక విప్రుడు నిగమాగమ వేత్తయ్యై నిత్య అగ్నిహోత్రుడై విలసిల్లేవాడు. అతడు కావేరీ నదిలో కంఠములోతు నీళ్లల్లో నిలిచి శతరుద్రీయ నమ్మక చమకములను ఎలుగెత్తి పఠించేవాడు. అందుచేత అక్కడికి 3 యోజనముల దూరము లోపల ఉన్న సమస్తమైన భూత పిశాచాది గణములు పాపములు పోగొట్టుకుని ముక్తిని చెందేవి. శ్రీ రుద్రాధ్యాయ మాహాత్మ్యవేత్తలైన వ్యాసాది మహర్షులు అతనికి శ్రీ రుద్ర పశుపతి అని బిరుదిచ్చారు. అతడు నిత్యము స్వచ్ఛమైన తుమ్మి పూల చేత రెక్కలు ఊడని తునిగిపోని సంపూర్ణమైన లేత ఎరుపు రంగులోని మృదువైన మారేడు ఆకులతో నువ్వులు అక్షతలు దర్భలతో రేలపూలు నీలి ఎరుపు తెలుపు రంగులలోనివి వాడక స్ఫుటముగా ఉన్న కలువ పువ్వుల చేత శివలింగమును అలంకరించుచు శతరుద్రీయమును పఠించువాడు. ఈ కారణము చేత అతడు ముల్లో ఒక జేత అయినాడు. అతనిని అణిమాది అష్టసిద్ధులు ఆశ్రయించబోగా పరమార్థ నిబద్ధ బుద్ధి అయి వాటిని ధాన్యపు పొల్లును వలె నిరసించాడు. అతడు నిత్యము పుష్పాభిషేకము చేసిన శివలింగమును దర్శించుటకు నంది మొదలైన గణాధిదేవతలు ఉత్సాహపడేవారు. అతడు తన పుత్రులను శిష్యులను శతరుద్రీయ శ్రీమన్మహామంత్రరాజ పరిజ్ఞాతలుగా తీర్చిదిద్దాడు. శైవార్చన తత్పరులైన పరమ మాహేశ్వరులుగా ఆవిష్కరించాడు. శ్రీమన్మహాదేవాదిదేవ పరమేశ్వరుని భక్తులుగా శైవ సనాతన ధర్మకర్తలుగా ప్రతిష్ఠించాడు. కాలాంతరమున అతడు శివస్థానమును అలంకరించాడు. ఓం తత్సత్.